జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇండోర్ స్టేడియంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థుల చిన్నతనం నుంచే చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించేలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఇక క్రీడలలో పాల్గొనడం విద్యార్థులకు శారీరక అలాగే మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు సహకరిస్తుందని, మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత హాకీ వంటి క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని అన్నారు. వాకర్స్ అసోసియేషన్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే మనకి ఫిట్నెస్ గురించి కూడా కంప్లీట్ అందరికీ అవగాహన కల్పించాలి. సో ఇప్పుడు మీరు ఇంకా స్కూల్లో ఉన్నారు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఇప్పటి నుంచి ఒక కల్టివేట్ చేసుకుంటే మీ కంప్లీట్ జీవనానికి మొత్తం ఇదే ఫిజికల్ ఫిట్నెస్ క్యారీ చేస్తూ ఉంటే అది మీకు బోత్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు దాంట్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తూ, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఎవరెవరు ఉన్నారు, సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినారు, ఆల్రెడీ ఎండ వస్తుంది 7:30, 8 o'clock అయినా కూడా మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దీంట్లో ఒక మాట మీరు వినాలి ఏదంటే ఇప్పటి నుంచినే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో, చైనా అండ్ USA ఇట్లాంటి దేశంలో చిన్నప్పటి నుంచినే ఒక 6-7 ఇయర్స్ ఏజ్ నుంచినే చాలా వరకు ఒలింపిక్స్కైనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కైనా ప్రిపేర్ అవుతున్నారు. దానివల్లనే US ఫస్ట్, చైనా సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది ఒలింపిక్స్లో. సో మనం కూడా దాని నుంచి నేర్చుకొని చిన్నప్పటి నుంచే ఇక్కడ ఉన్న ఫిజికల్ డైరెక్టర్ అయినా, స్పోర్ట్స్ ఆఫీసర్ అయినా అందరూ కూడా ఇప్పటి నుంచినే పిల్లల్ని, ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి మనం ప్రిపేర్ చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. అట్లా అవుతేనే మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. ఇప్పటి నుంచినే ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాష్ట్రంతో, ఈ దేశంతో మనం కూడా నేర్చుకొని ఇప్పుడు చిన్న వయసు నుంచినే మీరు కూడా ఇక్కడ వచ్చిన అందరు స్టూడెంట్ కూడా మోటివేట్ తీసుకొని, లాస్ట్ టైం మన బోత్ రిపబ్లిక్ డేలో కూడా అండ్ August 15లో కూడా టేక్వాండో చాలా మంచి ప్రదర్శనం